మానవ సేవయే మాధవ సేవ అని చాటిన స్వామి వివేకానంద స్ఫూర్తితో హైదరాబాద్ ఉస్మానియా వైద్య విద్య కళాశాల విద్యార్థులు సమాజ సేవకు నడుం బిగించారు. వైద్య విద్యను అభ్యసిస్తూనే తమ వంతుగా సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. 2002లో ఉస్మానియా మెడికల్ స్టూడెంట్స్ సర్వీస్ అండ్ డెవలప్మెంట్ OMSD పేరిట ప్రారంభమైన సేవా ప్రస్థానం అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా సాగుతూనే ఉంది. సీనియర్ విద్యార్థుల నుంచి జూనియర్ విద్యార్థులకు ఓ సంప్రదాయంగా వస్తున్న OMSD సేవా కార్యక్రమాలపై ప్రత్యేక కథనం. ఉస్మానియా వైద్య కళాశాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడి వైద్య విద్యకు అంతే గుర్తింపు ఉంది. ప్రస్తుతం సేవలందిస్తున్న ఎంతోమంది ప్రముఖ వైద్యులు ఈ కళాశాల నుంచి వచ్చిన వారే. తమ వైద్య వృత్తికి ఓనమాలు వారు ఇక్కడే దిద్దారు. ఉస్మానియాలో వైద్య విద్య అభ్యసించారంటే ఎనలేని గుర్తింపు ఉంటుంది. ఎక్కడా లేని బోధనా సిబ్బంది ఈ కళాశాల సొంతం. వారి మార్గనిర్దేశంలో అనేక మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు చదువులోనే కాదు, సేవా తత్పరతలోనూ ఎవరికీ తీసిపోవడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మక ఉస్మానియా వైద్య కళాశాలలో 1998 MBBS బ్యాచ్ వైద్య విద్యార్థులు 2002లో స్వామి వివేకానంద స్ఫూర్తితో ఉస్మానియా మెడికల్ స్టూడెంట్స్ సర్వీస్ అండ్ డెవలప్మెంట్ OMSDని స్థాపించారు. డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఉజ్వల్ OMSD స్థాపనలో కీలక పాత్ర వహించారు. ఇందుకోసం కళాశాలలోనే ఓ గదిలో వీరి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. వైద్య విద్యతో పాటు తమలో సమాజం పట్ల చక్కని అవగాహన కోసం వారికి OMSD ఎంతగానో తోడ్పడింది. క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, వారికి వైద్య శిబిరం, గ్రామాల్లో వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు క్రమం తప్పకుండా చేస్తున్నారు. OMSD పట్ల ఆకర్షితులై అనేక మంది విద్యార్థులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. స్వామి వివేకానంద బోధనలై స్ఫూర్తిగా సేవా మార్గంలో పయనిస్తున్నారు. ఈ కాలేజ్లో చేరిన తర్వాత డాక్టర్స్ అయితే అవుతాం పక్క, కానీ ఈ OMSD వలన మేము ఒక బెటర్ డాక్టర్గా, ఒక సోషల్ డాక్టర్గా తయారవ్వడానికి ఇది చాలా స్ఫూర్తినిస్తుంది. ఇందులో ముఖ్యంగా 2002లో స్టార్ట్ అయింది. సో 2002 నుండి 6 వరకు నందనవనం స్లమ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక స్లమ్ని అడాప్ట్ చేసుకుని అందులో ఉన్న పిల్లలకి బాల సంస్కరణ కేంద్రం అని మేము ఆ స్లమ్ని ఒక 4 years వరకు ఎవ్రీ వీక్కి ఒకసారి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తూ రెగ్యులర్గా ఇంటరాక్షన్స్ చేసేవాళ్ళం. మనం ఏదో రోజు అంటే గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకుని అట్లా చేసే కన్నా ఎదురుగా ఉన్న ఒక మనిషికి వాళ్ళ హెల్ప్ని, అంటే వాళ్ళ నీడ్ని కనుక్కుని వాళ్ళని హెల్ప్ చేయడం కూడా నథింగ్ బట్ దేవుడికి సర్వీస్ చేసినట్టే అని ఫీల్ అవుతాను. ఒక చెట్టుకి వేర్లు బలంగా ఉంటేనే చెట్టు బలంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థి దశలోనే ఇలాంటి ఆదర్శవంతమైన సూత్రాలను మనం చెప్తూ పాటిస్తూ ఉంటే మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా సీనియర్స్ అనేవాళ్ళు మాకు గైడ్ చేశారు. ఒక హెల్త్ క్యాంప్ వెళ్ళడం అయితే అయింది, ఒక బస్తీ వెళ్ళడం అయితే అయింది, ఒక పేద విద్యార్థులను మనం ఎలా చదివించవచ్చు, వాళ్ళలో ఉన్న గుణాన్ని ఎలా పెంపొందించవచ్చు వాళ్ళు మాకు నేర్పించారు. మేము మన వెనుక తరానికి నేర్పిస్తాం. క్రమం తప్పకుండా OMSD సభ్యులు వారం వారం సమావేశమవుతారు. వారు చేయాల్సిన సేవా కార్యక్రమాలపై చర్చిస్తారు. ఓ ప్రణాళిక ప్రకారం వారు ముందుకు కదులుతారు. ఉస్మానియా ఆసుపత్రిలోనూ వీరి సేవలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రిలో మామూలుగా చేసే విధులకు అదనంగా వీరంతా అక్కడ పనిచేస్తారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు వీరు ఓ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. తమ ఆలోచనలన్నీ అవసరమైన ఎదుటి వ్యక్తికి సేవ చేయడంపైనే ఉంటాయని వైద్య విద్యార్థులు చెబుతున్నారు. సీనియర్ల నుంచి విలువలు తమకు వారసత్వంగా వచ్చాయంటున్నారు. ఒక మెడికల్ స్టూడెంట్ అనే ఒక కంప్లీట్ డాక్టర్ బయటకు వస్తేనే మాత్రమే ఈ సొసైటీకి యూజ్ ఉంటుంది. అందుకోసమే ప్రతి అంటే మెడికల్ స్టూడెంట్స్ హోల్ కాలేజ్కి కూడా అందరు మెడికల్ స్టూడెంట్స్ కూడా ఈ థాట్ అనేది ప్రొవోక్ అవ్వాలని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ప్రోగ్రామ్స్. మోడీ చెప్పినట్టుగా మేము మా కాలేజీలో కూడా స్వచ్ఛ OMC చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ మా కాలేజీలో ఇనిషియేట్ చేసినప్పుడు గోపిచంద్ కూడా వచ్చారు, మన బ్యాడ్మింటన్ స్టార్, ఆయన కూడా వచ్చారు. తర్వాత దాన్ని అలాగే కొనసాగిస్తూ ప్రతి శుక్రవారం మా కాలేజీలో డైలీ ప్రతి శుక్రవారం వీక్లీ 1.5 hour అలా మేము స్పెండ్ చేస్తాం మా కాలేజ్ ఏరియాని క్లీన్ చేసుకోవడానికి. ఎందుకంటే మేము నీట్గా ఉంటేనే రేపు పొద్దున మేము డాక్టర్స్ అయినప్పుడు కూడా పేషెంట్స్కి మేము నీట్నెస్ గురించి వాళ్ళకి చెప్పగలము. OMSD విజయవంతంగా నడుస్తున్న క్రమంలో వైద్య విద్య పూర్తి చేసుకున్న వైద్యులంతా కలిసి యజ్ఞ పేరిట మరో సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వికారాబాద్ సమీపంలో ధన్నారంలో ఉచిత గురుకుల విద్యాలయాన్ని ప్రారంభించారు. 3 ప్రారంభమైన ఈ విద్యాలయంలో ప్రస్తుతం 160 మందికి చక్కని విద్య అందిస్తున్నారు. ఈ విద్యాలయానికి OMSD తరపున ఉస్మానియా వైద్య విద్యార్థులు క్రమం తప్పకుండా వెళ్లి తమ వంతుగా సేవ చేస్తారు. స్వామి వివేకానంద ఆలోచనలు తమ హృదయాల్లో ఉన్నాయని, తమ కోసం కాకుండా అవసరమైన వారికి సేవ అందించేందుకు తాము సర్వదా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఇతరుల కోసం జీవించడమే నిజమైన జీవనం, మిగిలినంతా మరణంతో సమానమే అని స్వామీజీ
సందేశాన్ని తీసుకొని ముందుకు సాగుతున్న OMSD అనే ఒక సంస్థ కళాశాల జీవితంతోనే ఆపేయకుండా తర్వాత కూడా కంటిన్యూ చేయడం కోసం ఒక ప్రయత్నం చేయబడింది. ఆ ప్రయత్న రూపమే యజ్ఞ అంటే యూత్ అవేకనింగ్ ఫర్ గ్లోరియస్ నేషన్. సత్సంగ్ ఏంటంటే ఒక టాపిక్ తీసుకుంటాం, స్వామీజీ లైఫ్ నుంచి ఒక టాపిక్ తీసుకుంటాం, ఒక పారా తీసుకొని ఆ పారా మొత్తం చదివి ఆ పారా గురించి మేము డిస్కస్ చేస్తాము. డిస్కస్ చేసిన తర్వాత ఆ పారాలో ఉన్న అంటే మంచి క్వాలిటీస్ని ఆ వీక్ మొత్తం మేము ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. సో అలా ప్రతి వీక్ ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆ టాపిక్ గురించి మాట్లాడి డిస్కస్ చేసి అంటే బయటికి వెళ్ళిన తర్వాత సర్వీస్ ఓరియంటెడ్నెస్ అనేది బాగా పెంచుకుందామని చెప్పి ఇలాంటి యాక్టివిటీస్ చేయడం జరిగింది. సీనియర్ వైద్య విద్యార్థుల నుంచి వారసత్వంగా వచ్చిన సేవను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని, తమ చదువులు పూర్తయ్యాక అవసరమైన వారికి చక్కని వైద్య సేవలు అందిస్తామని ఇక్కడి విద్యార్థులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల్లో తమ వంతు పాత్ర పోషిస్తామంటున్నారు.